గుడ్ మార్నింగ్ టు ఆల్. లాస్ట్ క్లాస్లో అబ్జార్ప్షన్ ప్రాసెస్ ఏదైతే ఉందో దాని గురించి కంప్లీట్గా డిస్కస్ చేయడం జరిగింది. నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ దట్ ఈస్ కొలాయిడల్ సొల్యూషన్స్. కొలాయిడల్ సొల్యూషన్స్ ఏంటి? కొలాయిడల్ సొల్యూషన్స్ నార్మల్ సొల్యూషన్ కి కొలాయిడల్ సొల్యూషన్ కి ఉన్నటువంటి వేరియేషన్ ఏంటి అని కూడా చూసినప్పుడు హియర్ సొల్యూషన్ అంటే విచ్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ సాల్వెంట్ అండ్ సొల్యూట్ అని చెప్తాను. హియర్ సొల్యూషన్ ఈజ్ ఏ హెటరోజీనియస్ సిస్టమ్, సారీ హోమోజీనియస్ సిస్టమ్ అండి. Which is a homogeneous system in which one of the substance is completely dissolved in other substance. Solution అనేటువంటిది ఏం జరుగుతుంది అంటే హోమోజీనియస్ గా ఉంటుంది. బట్ in the case of colloidal system which is a heterogeneous system, colloidal solution is said to be heterogeneous system. Heterogeneous system in which one of the substance is dispersed in other substance. Heterogeneous system in which one of the substance is it is a dispersed. One of the substance is dispersed in other substance. ఇక్కడ సొల్యూషన్ కి కొలాయిడల్ సొల్యూషన్ కి ఉన్నటువంటి వేరియేషన్ అర్థమవుతుంది కదమ్మా. సొల్యూషన్ అంటే ఏమంటున్నాం? హోమోజీనియస్ సిస్టమ్. ఇక్కడ ఉన్నటువంటి టూ కాంపోనెంట్స్ ఏవైతే ఉంటాయో ఆ టూ కాంపోనెంట్స్ ఏమంటామండి? సాల్వెంట్ అండ్ సొల్యూట్ అని చెప్తాం. బట్ ఇన్ ది కేస్ ఆఫ్ కొలాయిడల్ సొల్యూషన్ అంటే ఇట్ ఈస్ ఏ హెటరోజీనియస్ సిస్టమ్ ఇన్ విచ్ one of the substance is dispersed in other substance. ఇక్కడ ఈ యొక్క dispersed అనేటువంటి వర్డ్ ఏదైతే ఉందో అది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ ఏం జరుగుతుంది? soluble, one of the substance is soluble in other substance. ఇక్కడ ఏంటంటే dispersed means there is a scattering. heterogeneous system అంట. heterogeneous అంటే ఎలా ఉంటుంది? ఒకదానితోటి కలవకుండా ఉండేటువంటి సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని ఏమంటామంటే heterogeneous system అంటారు. Here two phases are there. One is dispersion medium. Dispersion medium. Other one is dispersed phase. Dispersed phase. What is said to be dispersion medium? What is said to be dispersed phase? అంటే ఫస్ట్ సపోజ్ మనం ఇక్కడ పేరులో ఉందండి మీడియం. మీడియం అంటే ఏదైతే వాస్ట్ గా ఉంటుందో దట్ మీన్స్ ఒక సొల్యూషన్ లో ఎక్కువ క్వాంటిటీలో ఏదైతే ఉంటుందో దాన్ని ఏమంటాం అంటే మీడియం గా తీసుకుంటాం. ఫస్ట్ సపోజ్ వాటర్ ఉందండి. ఒక వెసల్లో వాటర్ తీసుకున్నా ఇలా ఇంట్లో వాటర్ తీసుకుని దీంట్లో యాడ్ చేస్తుంది అంటే శాండ్ యాడ్ చేస్తుంది. యాడ్ చేసినట్లయితే ఏం జరిగిందో మనకి there is a formation of solution like this. Here sand is dispersed into water. ఇలా చూసినట్లయితే the compound which is dispersed is said to be dispersion phase. One who disperses the other substance is said to be dispersion medium. అంటే ఏ కాంపౌండ్ అయితే మనకు వచ్చి డిస్పర్స్ అవుతుందో ఆ కాంపౌండ్ మనం ఏమంటామంటే డిస్పర్షన్ ఫేజ్ అని చెప్తామే. ఏదైతే ఒక కాంపౌండ్ దాంట్లో డిస్పర్స్ చేసుకుంటుందో దట్ మీన్స్ స్ప్లిట్ అయ్యేలా చేసుకుంటుందో ఆ కాంపౌండ్ మనం ఏం చెప్తామంటే డిస్పర్షన్ మీడియం అని చెప్తామే. మీడియం అనేటువంటిది కొద్దిగా వాస్ట్ గా ఉండేటువంటి విషయం, ఫేజ్ అనేటువంటిది కొద్దిగా తక్కువగా ఉండేటువంటి విషయం. ఇలాగా ఈ కొలాయిడల్ సొల్యూషన్ సంబంధించి డెఫినేషన్ ఎలా ఉంటుందండి? కొలాయిడల్ సొల్యూషన్ ఇస్ ఏ heterogeneous system in which one of the substances is dispersed in other substance.
Here two elements are there. One is dispersion medium and dispersion phase. Dispersion phase medium and phase and totally formed as a sand colloidal solution formed. Here, depending on the physical interactions, chemical interactions, they are classified into several types. దాంట్లో మనకి ఈ సిలబస్ లో ఉన్నది ఏంటంటే కెమికల్ గా ఉన్నటువంటి ఇంటరాక్షన్ ఏదైతుందో దాన్ని బట్టి కొల్లాయిడల్ సొల్యూషన్ యొక్క క్లాసిఫికేషన్ గురించి అడుగుతున్నాడండి. ఆ క్లాసిఫికేషన్ ఏంటనేటువంటి దాన్ని చూసినప్పుడు కొల్లాయిడల్ సొల్యూషన్స్ ని టూ టైప్స్ లో మనం క్లాసిఫై చేసిన జరిగిందండి. ఆ టూ టైప్స్ ఏంటంటే హియర్ టూ టైప్స్ ఆర్ ప్రెజెంట్. దే ఆర్ లియోఫిలిక్ కొల్లాయిడల్ సొల్యూషన్స్, అదర్ వన్ ఇస్ లియోఫోబిక్ కొల్లాయిడల్ సొల్యూషన్స్ అండి. Here colloidal solutions are furtherly divided into two categories. They are liophilic, other one is liophobic. One is liophilic, other one is liophobic. Liophobic colloidal solutions. Here liophobic means leo means solvent, philic means loving end. Here also leo means solvent, phobic means hating. Here it is nothing but liyophilic, liophobic అంటే మీనింగ్ ఏంటంటే లియోఫిలిక్ అంటే ఇక్కడ డిస్పర్షన్ మీడియం అనేటువంటిది డిస్పర్షన్ ఫేజ్ తో ఇంటరాక్షన్ ఎక్కువ ఉన్నట్లయితే here simply said to be here interaction between there is great affinity between dispersion medium and dispersal phase. Dispersion medium and dispersal phase, the type of colloidal solutions are called liyophilic colloidal solutions. అంటే ఇక్కడ ది మీనింగ్ ఏంటి, లియోఫిలిక్ అంటే సాల్వెంట్ లవింగ్ ఏంటి అంటే డిస్పర్షన్ మీడియం అనేటువంటిది దాంట్లో యాడ్ చేసేటువంటి డిస్పర్షన్ మీడియం ఫేజ్ ఏదైతే ఉందో దాన్ని దాంట్లోకి డిస్పర్స్ చేసుకోవడానికి ఇష్టపడుతుంది. అంటే ఇక్కడ ఏముంటది గ్రేట్ ఎఫినిటీ అంటే ఆ రెండింటి మధ్యలో మంచి అండర్స్టాండింగ్ ఉంటుంది. దేనికి మధ్యలో డిస్పర్షన్ మీడియం కి అండ్ డిస్పర్షన్ ఫేజ్ కి. ఇటువంటి కొల్లాయిడల్ సొల్యూషన్ ఏదైతే ఉందో దట్ ఈస్ కాల్డ్ లియోఫిలిక్ కొల్లాయిడల్ సొల్యూషన్స్ అండి. ఇక్కడ ఏంటి సాల్వెంట్ ఏంటంటే హియర్ డిస్పర్షన్ మీడియం ఇస్ నాట్ అట్రాక్టెడ్ టువర్డ్స్ డిస్పర్స్డ్ ఫేజ్. అంటే డిస్పర్షన్ ఫేజ్ ఏదైతే ఉందో అది ఆ యొక్క మీడియం లో కలవడానికి పెద్ద ఇష్టపడదు. అటువంటి సొల్యూషన్ ఏదైతే ఉందో ద టైప్ ఆఫ్ కొల్లాయిడల్ సొల్యూషన్ ఇస్ కాల్డ్ లియోఫోబిక్ కొల్లాయిడల్ సొల్యూషన్స్. ఇదే రాసి వచ్చింది there is a great affinity అన్నాం కదా. ఇక్కడ ఏంటి there is no affinity between dispersion phase, dispersion medium and dispersal phase. Dispersion medium and dispersal phase ఏదైతే ఉన్నాయో అడిగి ఉన్నటువంటి ఏదైతే ఉందో దాన్ని ఏమంటాం అంటే లియోఫోబిక్ అని చెప్తాం. హియర్ ఈజీ టు ప్రిపేర్, దే ఆర్ ఈజీలీ ప్రిపేర్డ్. దీస్ ఆర్ ఈజీలీ ప్రిపేర్డ్ but they are difficult to prepare. These are difficult to prepare. These are
difficult to prepare. ఇన్ లియోఫిలిక్ ఏవైతున్నాయో అని తయారు చేయడం చాలా చాలా ఈజీ అండి. కాకపోతే లియోఫోబిక్ ఏవైతున్నాయో తయారు చేయడం కొద్దిగా ఇబ్బందితో కూడుకున్నటువంటి విషయం. తర్వాత దీస్ ఆర్ రివర్సిబుల్ ఇన్ నేచర్. These are reversible in nature. Reversible in nature. కాకపోతే these are reversible and రాసుకోవచ్చు. These are non-reversible. These are not reversible. Or it is nothing but these are irreversible in nature. Irreversible. అంటే ఈ యొక్క కొలాయిడల్ సొల్యూషన్ తయారు చేసిన తర్వాత దాన్ని డిస్పర్షన్ మీడియం నుంచి డిస్పర్షన్ ఫేజ్ ఏదైతుందో సెపరేట్ చేయడం అనేటువంటిది జరుగుతుందండి. బట్ ఇన్ కేస్ ఆఫ్ లియోఫోబిక్ లో దాని నుంచి దీన్ని సెపరేట్ చేయడం అనేటువంటిది జరగదండి. ఇంకో విషయం ఏంటంటే దీని యొక్క డెన్సిటీ, ఇట్ ఈస్ నథింగ్ బట్ డెన్సిటీ కాకుండా విస్కోసిటీ అని మాట్లాడుకోవచ్చు. ద విస్కోసిటీ ఆఫ్ దీస్ కొలాయిడల్ సొల్యూషన్స్ ఆర్ ది విస్కోసిటీ of colloidal solutions are viscosity of these solutions are greater than the viscosity of dispersion medium. అంటే దీని అర్థం ఏంటి అంటే ఆ విస్కాసిటీ అనేటువంటి నేచర్ ఏదైతే ఉందో ఆ నేచర్ అనేటువంటిది సొల్యూషన్స్ కి, దట్ మీన్స్ ఈ కొలాయిడల్ సొల్యూషన్స్ కి ఎక్కువ ఉంటదంట. దేంతో కంపేర్ చేసినట్లయితే దాని యొక్క డిస్పర్షన్ మీడియం తో కంపేర్ చేసినట్లయితే. ఫర్ సపోజ్ దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే మనం లైక్ డైలీ లైఫ్ లో ఉండేటువంటి స్టార్చ్ సాల్ కొలాయిడల్ సొల్యూషన్స్ ఏవైతే ఉన్నాయో వాటి సింపుల్ గా సోల్ అనేటువంటి లెటర్తో పిలుస్తారండి. ఇక్కడ దీనికి ఎగ్జాంపుల్ గా స్టార్చ్ సాల్ తీసుకున్నాం. అంటే నార్మల్ వాటర్ ఏదైతే ఉందో డిస్పర్షన్ మీడియం అనుకున్నట్లయితే స్టార్చ్ సాల్ అంటే గెంజిమెంట్ ఏదైతే ఉందో దాన్ని చేసిన తర్వాత మనకు ఒక కొలాయిడల్ సొల్యూషన్ ఫామ్ అయింది. ఏది జిగురుగా ఉంటుందండి విస్కసిటీ అంటే జారుడు స్వభావం ఏదైతే ఉందో దాన్ని విస్కసిటీ అని చెప్తాం. అది ఎలా ఉంటుంది వాటర్ కంటే దీని యొక్క విస్కాసిటీ నేచర్ అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. బట్ ఇన్ ది కేస్ ఆఫ్ దిస్ వన్ దేర్ ఇస్ నో చేంజ్ ఇన్ ది విస్కాసిటీ ఆఫ్ ది సొల్యూషన్స్ విత్ dispersion phase, dispersion medium. There is no change in the viscosity of viscosities of solution and dispersion medium. Solution and dispersion. ఇది మొత్తం అది ఏమడుగుతారంటే కొంచెం మీకు వాట్ ఆర్ కొలాయిడల్ సొల్యూషన్స్, హౌ ఆర్ దే క్లాసిఫైడ్ అని అడిగితే కొలాయిడల్ సొల్యూషన్ డెఫినేషన్ రాసి మనకి దట్ సొల్యూషన్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 2 టైప్స్ అని రాసి దీనికి సంబంధించినటువంటి 5 పాయింట్స్ 4 పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవి రాయవలసి ఉంటుంది. ఇలాగా దీనికి సంబంధించినటువంటి విషయాలు ఏంటమ్మా 4 విషయాలు దీనికి సంబంధించి గ్రేట్ డెఫినిటీ ఉంటుంది. ఇవేమో రివర్సిబుల్ గా ఉంటాయి, ఈజీగా ప్రిపేర్ చేయొచ్చు. ఆ యొక్క డెన్సిటీ విస్కాసిటీ ఏదైతే ఉందో ఆ యొక్క విస్కాసిటీ డిస్పర్షన్ మీడియం కంటే ఎక్కువగా ఉంటుంది. దాంట్లో ఆ సేమ్ పాయింట్స్ ఎలా అవుతాయి రివర్స్ లో అవుతాయి. ఇది డెఫినేషన్, ఇది నోట్స్ రాసుకోండి. ఇది మనకి మెటీరియల్ ప్రొవైడ్ చేసే వరకు నోట్స్ రాసుకోండి. అండి చూసుకుంటారు కదా. దాని తర్వాత వీటిని కొలాయిడల్ సొల్యూషన్స్ ని ప్రిపేర్ చేసేటువంటి మెథడ్స్. Here, preparation of Liophobic. Preparation of Liophobic solutions. Liophobic solutions. This is the preparation of Liophobic solutions.
preparation of Leophobic colloidal solutions. ఇక్కడ దీన్ని ప్రిపేర్ చేయడానికి రెండు పద్ధతులు ఉన్నాయండి. ఒకటి మెకానికల్ డిసింటిగ్రేషన్ మెథడ్. ఇట్ ఈస్ మెకానికల్ disintegration method. Mechanical disintegration method. రెండోది వచ్చి బ్రైడింగ్ ఆర్క్ మెథడ్. ఇక్కడ మెకానికల్ డిసింటిగ్రేషన్ అంటే దీనికి సంబంధించి ఎలా తీసుకుంటాం అంటే ఒక సస్పెన్షన్ తీసుకుంటాం. సస్పెన్షన్ ఏమిటంటే ఇక్కడ మెకానికల్ ఈ పేర్లో ఉంది కదా, అంటే ఇక్కడ రెండు మెకానికల్ డిస్క్లు ఏవైతే ఉంటాయో తీసుకుంటాం. ఇలా నథింగ్ బట్ దీని యొక్క యాపరేటస్ అనేది ఎలా ఉంటుందో చెప్తుంచుకుంటూ వస్తారు. ఇలాగా రెండు మెటాలిక్ డిస్క్లు ఉంటాయండి. ఇలాగా ఇలా ఆ డిస్క్లు ఏం చేస్తాయంటే పైనుంచి సస్పెన్షన్ ఏదైతే ఉందో ఆ సస్పెన్షన్ దీనికి వస్తుంది. ఇక్కడ నుంచి ఏమవుతుందంటే డిశ్చార్జ్ అవుతుంది. ఇది సస్పెన్షన్ వేయడానికి ఉన్నటువంటి ఏరియా. దీస్ ఆర్ మెటాలికల్ డిస్క్స్. ఇవి ఒకదాని కూడా ఎలా ఉంటాయంటే ఆపోజిట్ డైరెక్షన్ లో రొటేట్ అవుతాయి. దీస్ ఆర్ రొటేటెడ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్స్. ఆపోజిట్ డైరెక్షన్ లో రొటేట్ అయ్యి ఈ యొక్క సస్పెన్షన్ మాలిక్యూల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కొల్లాయిడల్ సైజ్ పార్టికల్స్ కింద ఎప్పుడైతే ఈ రెండింటికి మధ్యకి వస్తుందో కొల్లాయిడల్ సైజ్ పార్టికల్స్ కింద కన్వర్ట్ చేస్తాయి. ఆ పార్టికల్స్ అనేటువంటివి ఈ ఏరియా ఏదైతే ఉందో ఏరియా నుంచి ఏమవుతాయంటే డిశ్చార్జ్ అవుతాయి. ఇది ఒక ప్రాసెస్ అండి. ఈ యొక్క మెథడ్ ఏదైతే ఉందో ఆ మెథడ్ ఏమంటారంటే మెకానికల్ డిసింటిగ్రేషన్ మెథడ్ అని చెప్తాం. ఈ ఏకంగా రిజల్యూషన్ ఫర్ మినిట్స్ ఎంత ఉందంటే ఎంత భాష తిరిగితే అంటే 72,000 టైమ్స్, అంటే 7,200 టైమ్స్ ఆర్పిఎం ఉంటుంది రిజల్యూషన్ ఫర్ మినిట్. ఒకటేమో క్లాక్ వైజ్ డైరెక్షన్ లో తిరుగుతుంటది, పైది కిందేమో యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో తిరుగుతుంటది. ఈ సస్పెన్షన్ అనేటువంటి వచ్చిన ఏమవుతుంది అంటే కొల్లాయిడల్ సైజ్ పార్టికల్స్ కన్వర్ట్ అవుతుంది. ఇది వచ్చి మెకానికల్ డిసింటిగ్రేషన్ మెథడ్. అదే రెండోది బ్రైడింగ్ ఆర్క్ మెథడ్ అనేటువంటిది చూసినట్లయితే ఆర్క్ అంటే ఎలక్ట్రికల్ కరెంట్ ఏదైతే ఉందో దాన్ని పాస్ చేసేటువంటి. జనరల్ గా ఈ బ్రైడింగ్ ఆర్క్ మెథడ్ యూజ్ చేసి మనం ఎటువంటి తయారు చేస్తాం అంటే ఆరం అంటే గోల్డ్ సాల్ అలాంటివి తయారు చేస్తారు. దీనికి సంబంధించి క్యాబినెట్స్ అనేటువంటిది ఒక ఐస్ క్యూబ్ స్టాండ్ లో ఉంచుతాడు. దీస్ ఆర్ ఐస్ క్యూబ్స్. దీనికి రెండు ఎలక్ట్రోడ్ ప్లేస్ చేస్తాం. ఒకటి ప్లాటినం ఎలక్ట్రోడ్, రెండోది ఏంటంటే గోల్డ్ సంబంధించినటువంటి ఆరన్ ఎలక్ట్రోడ్ ని ప్లేస్ చేసి ఇట్లా వాటర్ తీసుకుని దీనికి KOH ని యాడ్ చేస్తాం. KOH ని యాడ్ చేసి దీనికి ఎలక్ట్రికల్ కరెంట్ ఏదైతే ఉందో దాన్ని పాస్ చేసినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి ఎలక్ట్రోడ్ ఏదైతే ఉందో అది డిజాల్వ్ అవ్వడం మొదలవుతుంది. డిజాల్వ్ అవ్వడం మొదలయ్యే ఎలక్ట్రోడ్ ఇది ఏమవుతుందంటే కొల్లాయిడల్ సైజ్ పార్టికల్స్ ఆ యొక్క వాటర్లోకి డిస్పర్స్ అవుతాయి. ఇది బ్రైడింగ్ ఆర్క్ మెథడ్ అనేటువంటిది ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి విషయం. రెండు మెథడ్స్ లో ఒకటి మెకానికల్ డిశ్చార్జ్ అంటే మిషన్ ద్వారా ఏంటంటే ఆ కొల్లాయిడల్ పార్టికల్స్ అయితే తయారు చేయడం, రెండోది ఏంటంటే బ్రైడింగ్ ఆర్క్ మెథడ్. దీంట్లో ఏం చేస్తాం అనేటువంటి దాన్ని చూసినట్లయితే ఈ ఎలక్ట్రోడ్స్ ఏవైతే ఉన్నాయో KOH వాటర్ కలపడం వల్ల ఈ దీంట్లో డిస్పర్స్ అవుతుంటాయి. కొల్లాయిడల్ సైజ్ పార్టికల్స్ కింద మారిపోయి ప్రెజర్ కింద దిగిపోతుంది. ఫస్ట్ ఆర్క్ అంటే కరెంట్ అప్లై చేసినప్పుడు అవి హీట్ అవుతాయి. హీట్ అయినప్పుడు వచ్చిన తర్వాత ఏమవుతుందంటే దాంట్లోకి కొల్లాయిడల్ సైజ్ పార్టికల్స్ కింద చేంజ్ అయిపోతుంది. ఇవి వీటి యొక్క ప్రిపరేటివ్ మెథడ్ సంబంధించినటువంటి విషయాలు. నెక్స్ట్ దీనికి సంబంధించి కొల్లాయిడల్ సంబంధించి ప్రాపర్టీస్ ఉంటాయి. ఆ ప్రాపర్టీస్ ఏంటి, దాని యొక్క రూల్స్ ఏంటి అనేటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అవి నెక్స్ట్ క్లాస్ లో చూడొచ్చు.